So this is how like our room is looking like before a makeover. So make after makeover etla untundi you can see in the upcoming video. So we started moving everything out anamata, like including bed, table, this dressing table and everything is out of room because మేము పెయింటింగ్ వేయించాలి అనుకున్నాం రూమ్ కి. అండ్ లైక్ ఆ కలర్ ఏంటంటే లైక్ క్రీమ్ వైట్ అనమాట, నాట్ అ ఫుల్ వైట్. అండ్ ఆల్సో మేము ఎక్కువ బడ్జెట్ పెట్టాలనుకోవట్లేదు బికాస్ యాజ్ ఇట్ వాజ్ అ రెంటెడ్ హౌస్. మేము బడ్జెట్ పెట్టిన వేస్ట్ బికాస్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్ విల్ మూవ్ అవుట్ కదా. సో మేము ఎక్కువ బడ్జెట్ పెట్టాలనుకోవట్లేదు. అండ్ యా అట్ లాస్ట్ దిస్ ఇస్ హౌ అవర్ రూమ్ ఇస్ లుకింగ్ లైక్ వెల్ పెయింటింగ్. So this is the empty room anamata, like after painting, and there is a backstory to the like dolls anamata, cute stuff. Avanni kuda na birthday, na first birthday and ma mummy wal marriage day వీటికి వచ్చినాయి అనమాట. సో మా మమ్మీకి అసలు పడేయడం అనేది ఇష్టం లేదు. సో ఇంకెన్ని ఇయర్స్ నుంచి అని అట్లా పెట్టుకుని కూర్చున్నాం అనమాట. పడేద్దామంటే షీ వాజ్ లైక్ నో అంటుంది. అండ్ లేటర్ ఆన్ మేము కొన్ని స్ప్రే పెయింట్స్తో లిటిల్ టచ్ ఇస్తున్నాం అనమాట. టు బి ఆనెస్ట్ మేము ఏది కూడా కొత్తది కొనలేదు. సో ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మా పాత రూమ్లో ఉన్నది అనమాట. బట్ వీఆర్ గివింగ్ అ లిటిల్ న్యూ టచ్ అనమాట. అంటే ప్రతిదానికి ఒక కైండ్ ఆఫ్ న్యూ టచ్ ఇస్తున్నాము, అది కొంచెం కొత్తగా కనిపించడానికి. సో ఇది మేము అమెజాన్లో ఆర్డర్ చేసాం లైక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్, లైక్ 4-5 years బ్యాక్ అనుకుంటా. నో బ్రో, ఇట్ ఈస్ లిటరలీ బీయింగ్ విత్ అస్ ఫ్రమ్ 8-9 years ఐ థింక్. యా, చాలా ఇయర్స్ నుంచి ఉండింది మా దగ్గర. కాకపోతే మేము నార్మల్ కలర్స్లో ఉంచేసాం. బట్ మా ఓన్ హౌస్లో ఏంటంటే మాది బ్లాక్ అండ్ వైట్ థీమ్ అనమాట. సో వీ చేంజ్ దాట్ ర్యాక్ ఇన్ టు బ్లాక్ అండ్ వైట్ విత్ స్ప్రే పెయింట్స్ ఓన్లీ. అండ్ ఇప్పుడు కూడా అదే చేస్తున్నాము. అండ్ లేటర్ ఇది మాకు కొంచెం ఆడ్గా అనిపించి సో వీఆర్ టర్నింగ్ దిస్ ఆల్సో ఇన్ టు వైట్. అండ్ అలా కొన్ని మధ్యలో ఏమైనా బ్లాక్ అనిపిస్తే వీఆర్ లైక్ స్ప్రే పెయింట్స్తోనే దాన్ని కొంచెం వైట్లోకి టర్న్ చేస్తున్నాము. అండ్ అట్ లాస్ట్ మాత్రం అట్లా టర్న్ చేశాక ఇట్ ఈస్ లుకింగ్ గుడ్. యూ కెన్ see the results, okay? And from here మేము అరేంజ్ చేసేది ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ దిస్ పెయింటింగ్ ఇస్ డన్ బై మీ ఓన్లీ. అంటే ప్రతిదీ లైక్ మా హ్యాండ్ ప్రింట్స్ అండ్ మా డేట్ ఆఫ్ బర్త్స్ ఉంటాయి అనమాట దాని మీద. అండ్ ఐ థాట్ ఇట్ ఈస్ లైక్ క్యూట్, నాకు బాగా అనిపించింది. సో నేను ఇది చేశాను లైక్ ఫ్యూ మంత్స్ బ్యాక్ అనుకుంటా. అది చాలా బాగా నచ్చింది. అండ్ దిస్ పాట్ ఈస్ ఫ్రమ్ డీమార్ట్. అండ్ పైన ట్రీ మాత్రం లైక్ మా పిన్ని వాళ్ళ హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి, ఐ మీన్ ఆ ప్లాంట్ మాత్రం మా పిన్ని వాళ్ళ హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి వచ్చింది అనుకుంటా. యా, అండ్ దాని తర్వాత దట్ ఈస్ మీ, ఆ ఫోటో ఫ్రేమ్లో ఉన్నది. అండ్ దిస్ ఇస్ మై బ్రదర్ సంజయ్. అంటే మా మమ్మీకి ఏంటంటే ఆ ఫొటోస్ మార్చడం ఇష్టం లేదు, ఎట్లా ఉందో అలాగే ఉండాలని చెప్పి. అండ్ ఈ ఫోటో వచ్చేసి మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ అప్పుడుది అనమాట, అంటే 2007 టైంలో. యా, ఇవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేసాము. అంటే మేము అసలు ఫొటోస్ కొత్తవి పెట్టాలనిపించలే, సో మేము అట్లాగే ఓల్డ్ వదిలేసాం అనమాట. అండ్ దిస్ మిర్రర్ ఇస్ స్పెషలీ మేడ్ ఫర్ మీ, నేనే చేయించుకున్నాను. అంటే మా దగ్గర చెక్ ఉండింది అనమాట. సో ఆ చెక్ అండ్ మిర్రర్ మేము ఇచ్చి లైక్ నాకు కావాలి అని చెప్పి కొంచెం ఎస్థెటిక్గా ఉంటుందని చెప్పి నేను చేయించుకున్నా. అండ్ లేటర్ ఆన్ కర్టెన్స్ కొత్తవి అనమాట. సో మా మమ్మీకి ఇంకెప్పుడు సెంటిమెంట్, సో కర్టెన్కి పసుపు పెట్టాలని చెప్పి కొత్త వాటికి అని చెప్పి. అండ్ లేటర్ మేము కర్టెన్స్ అనేవి అరేంజ్ చేసాము. అండ్ అరేంజ్ చేసేటప్పుడు మాకు ఏంటంటే కొంచెం ఆడ్గా అనిపించింది. సో ఓన్లీ 2 curtains ఉంటే ఆడ్గా ఉండింది. సో మేము మళ్ళీ ఈ కర్టన్స్ అనేవి వీ బాట్ ఇట్ ఇన్ డీమార్ట్. ఎస్, కాకినాడ డీమార్ట్లో తీసుకున్నాము. అండ్ తర్వాత మేము నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు వీ బాట్ అనదర్ కర్టన్ అనమాట. సో ఐ థింక్ దట్ విల్ బీ ఆల్సో లైక్ బీ షోన్ ఇన్ ది అప్కమింగ్ వీడియో. సో యూ కెన్ సీ, అంటే కొంచెం డల్ అయినట్టు అయింది బికాస్ 2 curtains అంటే కొంచెం ప్లెయిన్గా ఉండింది. సో వి థాట్ ఇంకో కర్టన్ యాడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మేము ఇంకో కర్టన్ యాడ్ చేసాము. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ లైక్. అండ్ తర్వాత ఇది కూడా లైక్ ఇట్ ఈస్ బీయింగ్ విత్ అస్ ఫ్రమ్ 7-8 years. మాకు ఎప్పటి నుంచో ఉండింది. మేము ప్రతిదీ కూడా లైక్ అలాగ ఉంచుతాం అనమాట. మమ్మీకి అట్లాంటి చిన్న చిన్న ఆర్గనైజర్స్ అంటే ఇష్టం. అండ్ ఇట్ ఈస్ ఆల్సో బీయింగ్ విత్ అస్ ఫ్రమ్ 7 years. యూ ట్రస్ట్ మీ ఆర్ నాట్, ఇవన్నీ కూడా పాతవే. దెర్ ఇస్ నో న్యూ వన్ ఇన్ దిస్. అండ్ ఇది ర్యాక్ ఉండింది కదా, ర్యాక్ అనేది మేము మా ఓన్ హౌస్లో టీవీ అది పెట్టించడానికి చేయించుకున్నాము. బట్ ఇప్పుడు అది
ఇంకా నార్మల్ దీనికి వాడేస్తున్నాం అనమాట. అండ్ ఈ ప్లాన్స్ వచ్చేసి నా రూమ్లో ఉండేది. ఐ మీన్ దిస్ ఆర్టిఫిషియల్ ప్లాన్స్ అండ్ ఆల్ యూస్ టు బీ ఇన్ మై రూమ్, బట్ నా రూమ్ ఇంకా నేను ఉండట్లే అక్కడ అని చెప్పి నేను ఇక్కడే పడుకుంటా అనమాట యాక్చువల్లీ. సో నా రూమ్ నుంచి తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టేస్తున్నాను అన్నీ కూడా. అండ్ దట్ ఈస్ మై సర్టిఫికేట్ విచ్ ఐ గాట్ ఇన్ ఎయిర్ బ్లాక్. చెప్పాను కదా నా మేకప్ కోర్స్కి వచ్చిందని చెప్పి. సో నేను ఆ సర్టిఫికేట్ని అక్కడ పెట్టాను. అండ్ దిస్ ఇస్ హౌ దిస్ కార్నర్ ఇస్ లుకింగ్ లైక్. అండ్ లేటర్ ఈ ఆర్గనైజర్స్ అనేవి మేము అమెజాన్లో తీసుకున్నాం అనుకుంటా. ఐ థింక్ నాకు లింక్ దొరికితే మాత్రం ఐ జస్ట్ లీవ్ ఇట్ ఇన్ ది డిస్క్రిప్షన్ ఫర్ షూర్. సో ఇవి మేకప్ ఆర్గనైజర్స్ అంటే మీకు ఏదైనా పెట్టుకోవచ్చు, బట్ వీ ప్రిఫర్డ్ అంటే అక్కడ మేము టేబుల్ తీసేసిన తర్వాత మాకు డైలీ యూజ్ అయ్యాన్ని ఎక్కడ పెట్టాలో తెలియలేదు. సో వీ థాట్ ఇక్కడ పెడదాం, కొంచెం నీట్గా కూడా కనిపిస్తుంది అని చెప్పి. అంటే లిప్స్టిక్స్ ఇవన్నీ ఒక చోట, పర్ఫ్యూమ్స్ ఇవన్నీ ఒక చోట, అట్లా కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేసుకుందాం అనుకున్నాం. అండ్ ఫైనలీ దిస్ కార్నర్ ఈజ్ లుకింగ్ లైక్ దిస్ వితౌట్ లైటింగ్. మా మమ్మీకి తర్వాత ఒక ఐడియా వచ్చిందనమాట. సో ఈ లైటింగ్ పెడదామని చెప్పి వీ వర్ లైక్ మేము ఒక DIY చేసాం యాక్చువల్లీ. ఏంటి అంటే బయట బాదం గిరి ఉంటుంది కదా, ఐ మీన్ బాదం మిల్క్, అవి కొన్ని గ్లాస్ బాటిల్స్ అమ్ముతారు కదా. సో మేము ఏం చేసామంటే అది అయిపోయిన తర్వాత ఫుల్గా వాష్ చేసి దాంట్లో ఈ లైట్స్ దొరుకుతాయి, LED లైట్స్ దొరుకుతాయి కదా చిన్నవి. సో అవి మేము ప్లేస్ చేసి ఒక చిన్న DIY లా చేసాము. అండ్ మేము అది అక్కడ ప్లేస్ చేసామన్నమాట. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఎట్ లాస్ట్ విత్ లైటింగ్. మాకైతే చాలా క్యూట్గా అండ్ చాలా ఎస్థెటిక్గా అనిపించింది. బికాజ్ ఆ లైటింగ్ వచ్చేసరికి ఇట్ యాడెడ్ అ వెరీ మోర్ లైక్ క్లాసీ లుక్ అనమాట. So yeah, we loved this corner. To be honest, it is so good. So you can like share your opinion in the comment section below. And తర్వాత ఈ కార్నర్ ఇట్లా కనిపిస్తుంది. అండ్ లైక్ కొన్ని యాడ్-ఆన్స్ కూడా వస్తాయి కొన్ని ఫ్యూచర్ బ్లాగ్లో. అండ్ దాని తర్వాత మేము బెడ్ ఫిక్స్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఏంటంటే బెడ్ మాకు స్టార్టింగ్లో ఉండేది మేము ఇంటికి వచ్చినప్పుడు, బట్ తర్వాత ఏమైందంటే రూమ్ కొంచెం కంజెస్టెడ్గా అయిపోతుందని చెప్పి వి మూవ్ దిస్ బెడ్ అవుట్, అంటే మేము మొత్తం రిమూవ్ చేయించేసాం అనమాట. సో దాని తర్వాత మేము ఒక చిన్న బెడ్ వేయించాము. లైక్ దాంట్లో ఏంటంటే లైక్ మా మమ్మీ డాడీ ఉండేవారు ఈ రూమ్లో. సో లేటర్ ఏమైంది, మాకు ఈ రూమ్కి ఆ బెడ్ సెట్ అవ్వట్లేదు. సో వీ థాట్ ఓకే ఆ బెడ్ ఇంకా బయటికి పెట్టించేసి ఈ బెడ్ వేసేద్దాం కదా, సో ఇట్ విల్ గో వెల్ విత్ దిస్ రూమ్ అని చెప్పి వీ ప్రిఫర్డ్ దిస్ బెడ్ అగైన్. సో బిఫోర్ బెడ్ షీట్స్ అండ్ ఇట్లా కనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ ఏంటంటే మాకు ఏ బెడ్షీట్స్ వేయాలని ఏం లేదు. ఆ రోజు మేము డీమార్ట్కి వెళ్ళాం అనమాట. సో డీమార్ట్కి వెళ్ళినప్పుడు వీ లవ్ దిస్ సెట్, అంటే కొంచెం రూమ్కి దాంతో లైక్ సెట్ అవుతుందని చెప్పి. సో వీ బాట్ దిస్ కుషన్స్ అండ్ లైక్ దిస్ బెడ్షీట్ ఇన్ డీమార్ట్ ఓన్లీ, లైక్ కాకినాడ డీమార్ట్లోనే తీసుకున్నాము. అండ్ లేటర్ దిస్ ఆర్గనైజర్ ఈజ్ లైక్ మాకు కిచెన్లో ఉండేది. యాక్చువల్లీ ఇట్ ఈస్ బీన్ లైక్ 4 years అనుకుంటా, 4-5 years. మేము చెప్పాను కదా మా ఓన్ హౌస్లో బ్లాక్ అండ్ వైట్ థీమ్ ఉండదని చెప్పి. సో దాంట్లో మేము కిచెన్ ఆర్గనైజర్ కింద యూజ్ చేసేవాళ్ళం దీన్ని. ఏమన్నా లైక్ అవసరమైనవి ఉంటే వీ యూస్ టు కీప్ ఇన్ ఇట్ అనమాట. సో కిచెన్లో. అండ్ ఇప్పుడు మాకు ఏంటంటే ఇంకా కిచెన్లో ఎలాగ యూజ్ చేయట్లే అని చెప్పి, సో వి థాట్ ఇది ఇక్కడ సైడ్ని పెడితే కొంచెం బాగుంటుంది అని చెప్పి పెట్టాము. అండ్ దిస్ టూల్ ఏంటంటే ఐ బాట్ ఇట్ యాక్చువల్లీ, నేను నా రూమ్లో పెట్టుకుందామని తీసుకున్నా, బట్ ఇది ఇక్కడ సైడ్ టేబుల్ కింద ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను ఇక్కడ పెట్టాను. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ ఆల్సో ఫ్రమ్ అమెజాన్. సో నేను మీకు లింక్ కింద ఇస్తాను. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ బిఫోర్ ఆర్గనైజింగ్ ఎనీథింగ్. అంటే నేను ఏం ఆర్గనైజ్ చేయకముందు ఇట్లా అనిపిస్తుంది. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఇన్ సన్లైట్. అండ్ అసలు సన్లైట్ అనేది లోపలికి రావట్లే, బట్ ఇట్ ఈస్ లైక్ సమ్ వాట్ లైట్ అనమాట, కొంచెం లైట్ కనిపిస్తుంది. అండ్ ఆఫ్టర్ ఆర్గనైజింగ్ సంథింగ్ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ దిస్. కొంచెం క్యూట్గా అనిపించింది విత్ దిస్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, అ బుక్ అండ్ కొన్ని స్నాక్స్. And this wallpaper has a really big backstory. Actually, the designs we preferred is like different. మేము చాలా కొంచెం క్లాసీగా ఇచ్చాము, అది మీకు ఇప్పుడు ఇక్కడ మీకు ప్లేస్ చేస్తా. సో బట్ ద డిజైన్స్ దే హ్యావ్ గివెన్ ఇస్ డిఫరెంట్. వాళ్ళ దగ్గర అది చేయడం కుదరదని ఏదో చెప్పారంట, బట్ వీ కాంట్ రీప్రెస్ ఇట్ బికాస్ ఇట్ కాస్టెడ్ అస్ సో మచ్. కాబట్టి ఇంక మేము అట్లాగే వదిలేసాం. వీ కాంట్ డూ ఎనీథింగ్ విత్ ఇట్. సో దిస్ ఈస్ ద ఓన్లీ వన్ పార్ట్ దట్ ఐ డిడెంట్ లైక్ అబౌట్ దిస్ రూమ్, బట్ ఐ కాంట్ యాక్చువల్లీ డూ ఎనీథింగ్. సో కీపింగ్ దట్ టాపిక్ అసైడ్, దీస్ వర్ ది కర్టన్స్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. సో చెప్పాను కదా ఒక కర్టన్ తీసుకుంటానని చెప్పి, ఇది అనమాట. ఇది కూడా డీమార్ట్లోనే తీసుకున్నాను, కాకపోతే వేరే డిజైన్. అండ్ అట్ లాస్ట్ దిస్ ఇస్ హౌ అవర్ రూమ్ ఇస్ లుకింగ్ లైక్. సో ఇవి ఐరన్ కబోర్డ్స్ అనమాట, రెంటెడ్ హౌస్ కాబట్టి ఇంక మేము వాటికి ఏం చేయలేము. సో అదంతా క్లియర్ చేసామంతే. అండ్ యాజ్ ఇట్ వాజ్ లైక్ డే లైట్ ఉండడం వల్ల మీకు అంత క్లియర్గా తెలియకపోవచ్చు. సో ఐ పోస్ట్ ద నైట్ వ్యూ ఇన్ అ షార్ట్ ఫర్ షూర్. అండ్ తర్వాత నాకు తెలిసి ఈ డోర్ మాత్రం మైనస్, బట్ యా సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్, కాబట్టి ఇంకేం చేయలేం.
కాకపోతే ఇట్ ఈస్ ఓకే, ఇంకా వదిలేసాను అనమాట. లేటర్ లైక్ స్మాల్ ఎస్థెటిక్ షార్ట్స్. సో యా. So yes guys, these were the before and after results. So if you guys like this video, please like, share and subscribe to my channel being Kirtana. And also ఒక vlog రావాల్సి ఉండింది యాక్చువల్లీ సుందరకాండ పారాయణంది, బట్ ఐఎమ్ సారీ అది కొంచెం లేట్ అవుతుంది, అంటే లైక్ ఒక 1-2 days పడుతుంది, బికాస్ అది ఒక్కొక్క వీడియో ఒక్కొక్క ఫోన్లో ఉండడం వల్ల. అండ్ యా, ఐ హోప్ యూ లవ్ దిస్ వీడియో అండ్ మేక్ షూర్ యూ జస్ట్ కమెంట్ డౌన్ బిలో హౌ ఇస్ ఇట్. బై బై, సీ యూ.